ఒక 2 minutes అన్న. పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మహావిశాఖ నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరపాలక సంస్థ. అటువంటి మహానగరపాలక సంస్థని గత 4 ఏళ్లుగా గత ప్రభుత్వం ఏదైతే పాలక మండలి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందో ఆనాటి నుంచి కూడా 4 ఏళ్ళు కూడా గౌరవ మేయర్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే మహావిశాఖ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ముక్త కంఠంతో నగరం అభివృద్ధి చెందాలన్నా, నగరానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలన్నా, ఈ యొక్క నగరం రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలపాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా తీర్పునిస్తే సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందటం లేదని చెప్పి భావించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం వీధి లైట్లు కూడా వాళ్ళ వార్డుల్లో మేము వేసుకోలేకపోయామని చెప్పి సాక్షాత్తు కౌన్సిల్ సమావేశాల్లో వాళ్ళ గోడు విలవించుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు పూర్తి స్థాయిలో ప్రజలు సంతృప్తి చెందట్లేదని చెప్పి సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లు మొరపెట్టుకొని ఇంకా లాభం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఒక నినాదంతో ఏదైతే ప్రజలు పట్టం కట్టారో ఇది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఇవాళ కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి మేమని చెప్పి భావించి వస్తూ ఉంటే ఈ వైసీపీ షాడో మేయర్లు, వాళ్ళ మాజీ మంత్రులు అమరు, కన్నబాబు వాళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, మా యొక్క విశాఖ నగరపాలక సంస్థ కూటమి కార్పొరేటర్ల మీద వీళ్ళు నైతికత అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు నైతికత అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి వైసీపీ కార్పొరేటర్లకు కానీ వైసీపీ మాజీ మంత్రులకు కానీ అసలు కనీసం మీకు ఆ మాట మాట్లాడడానికి హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే జీవీఎంసీలో ఏదైతే వానపల్లి రవికుమార్ గారు కోవిడ్ సమయంలో అనాథ సవాళ్ళు కూడా స్వచ్ఛందంగా సేవ చేసి దాన కార్యక్రమాలు ప్రాణాలు తెగించేసినటువంటి కుటుంబం, అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగితే జీవీఎంసీ 31వ వార్డులో ఇదే వైసీపీ పార్టీకి అభ్యర్థి కూడా లేడు, నించోబెట్టడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకొచ్చి అంత గొప్ప తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీద చనిపోతే సానుభూతి కూడా లేకుండా నించోబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది. వాళ్ళ నైతికత గురించి మాట్లాడేది.
ఇవాళ పార్టీలు మారకూడదని చెప్పి గుడివాడ అమరు కన్నబాబు హితబోధ చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి కన్నబాబు ఏ పార్టీలో నుంచి వచ్చాడు? ఆయన ప్రజారాజ్యం కాదా? ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగేటం చేసి వైసీపీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ నైతికత ఏమైంది? ఇదే గుడివాడ అమర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితాన్ని ఓనమాలు తెచ్చేటటువంటి ఇదే జీవీఎంసీలో కార్పొరేటర్ సీట్ ఇచ్చి అమర్కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి టీడీపీ నుంచి వైసీపీకి ఎందుకు వెళ్ళాడు? ఆ రోజు అమర్ నైతిక విలువలు ఏమైనాయి? ఇక్కడ అభివృద్ధిని చూసి నగర ప్రజల గురించి భవిష్యత్తును ఆలోచించుకొని వైసీపీ కార్పొరేట్లు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పి ఉన్న ఏడాదైనా వార్డు ప్రజలకి అన్ని రకాలుగా కనీసం వీధి లైట్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు వెయ్యాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మేము ప్రలోభ పెడుతున్నామంట, మేము వాళ్ళని కొంటున్నామంట. అంటే మీ కార్పొరేటర్లని మీ పార్టీలో ఇన్నాళ్ళు అదే కార్పొరేటర్లతో మీరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని కూడగట్టుకొని ఇవాళ ఆ కార్పొరేటర్లు మీరు అవమానిస్తారా? డబ్బులకు అమ్ముడిపోతున్నారని చెప్పి మీరు విమర్శిస్తారా? వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించి వస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్నారు. వాళ్ళ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఏడాది కాలంలో పూర్తి చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మాతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇవన్నీ మానేసి గత 4 ఏళ్లలో ఏదైతే 100 కోట్ల రూపాయల టీడీఆర్ల కుంభకోణం పాల్పడ్డారో ఆఖరికి ఫుడ్ కోర్టును కూడా వ్యాపార సంస్థగా మార్చుకున్నటువంటి 4 షాడో మేయర్లు, భవన నిర్మాణాల దగ్గర లక్షల రూపాయలు దోచుకున్నటువంటి ఆ 4 ఇవాళ మా మీద మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడడానికి నైతిక హక్కు ఉందా? ఈ ఏడాది 4761 కోట్ల రూపాయలతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాన్ని నోటీస్ ఇచ్చారు గౌరవ మేయర్ గారు. 29వ తారీఖున శనివారం నాడు బడ్జెట్ సమావేశం ఉంది. విశాఖ మహానగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు కానీ, అభివృద్ధి సంబంధించి కానీ, జీతభత్యాలు కానీ ఏ బిల్లులు పే చేయాలన్నా బడ్జెట్ ఆమోదించాలి. అటువంటి గురుతర బాధ్యత కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి బడ్జెట్ సమావేశాలు కూడా వీళ్ళు దృష్టి సారించకుండా, ప్రజల కోసం కానీ కార్పొరేషన్ గురించి కానీ ఆలోచించకుండా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. క్యాంపు రాజకీయాలు, కంపు రాజకీయాలు చేసేది ఎవరు? క్యాంపు రాజకీయాల పేరుతో మీరు బెంగళూరులో, ఊటీలో మీరు వేరేస్తున్నారంటే, విహారయాత్రలు చేస్తున్నారంటే మీకు విశాఖ నగర ప్రజల పైన, నగరపాలక సంస్థ పైన మీకు ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరగడానికి మీరు కనుక చిత్తశుద్ధితో ఉండుంటే క్యాంపు రాజకీయాల పేరుతో విశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలకు మీరు వస్తారో రారో అనేటువంటి అనుమానం మాకు ఉంది. మీరు నీచమైనటువంటి రాజకీయాలకి భయభ్రాంతులు గురి చేసి, బెదిరింపులు గురి చేసి కార్పొరేటర్లని, ప్రజాప్రతినిధుల్ని భయపెట్టిన నీచమైన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖ పార్లమెంట్లో 100% పార్లమెంట్ సీట్లు సైతం అసెంబ్లీ సీట్లు కూడా కైవసం గెలుచుకున్నటువంటి మేము నగర ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అనిత్యం పాటుపడేటువంటి వ్యక్తులు మేము. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసేటువంటి చేష్టలు, మీ యొక్క బాగోదాలన్నీ కూడా ఎక్కడైతే ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయో, ఎక్కడైతే కూటమి ప్రభుత్వం దశల వారీగా చర్యలు చేపడతా ఉందో దాన్ని చూసి మీరు భయపడి క్యాంపు రాజకీయాల పేరుతో
మీరు దాగుంటున్నారు. నిజంగా మీకు కనుక మీ గౌరవ మేయర్ మీద కనుక మీ మీద కనుక విశ్వాసం కనుక ఉండుంటే అవిశ్వాస తీర్మానంలో మీరు నెగ్గి తీరాలి. మీరు బల నిరూపణ చేసుకోవాలి. మీ కార్పొరేటర్లు మీరు దగ్గర పెట్టుకొని మీరు నిలబడాలి. సక్రమంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే విధంగా మీరు కౌన్సిల్ సమావేశాల్లో మీరు పాల్గొని నగర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మీరు నిలబడాలి. దొంగల్లాగా పారిపోయి ఊరు వదిలేసి క్యాంపు రాజకీయాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కూటమి కార్పొరేటర్ల మీద మీరు కుయుక్తులు పడడం అనేది మీరు మాట్లాడే మాటలు సబబు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఏదైతే కూటమి పెట్టిందో కూటమి కార్పొరేటర్ అందరూ పెట్టామో పూర్తి స్థాయిలో నెగ్గుతాం. మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. ఏడాదిలోని ఏదైతే పాలక మండలికి మాకు అవకాశం ఉందో ఈ ఏడాదిలో గత వైసీపీ మరి ఏదైతే నైతిక బాధ్యత గురించి మాట్లాడారో వైసీపీ కార్పొరేట్స్ కానీ ఆ నాయకులకు కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధిగానే నైతిక బాధ్యత గురించి తెలిస్తే ఇప్పుడే తమ్ముడు సోదరుడు మాట్లాడినాడు రవి, కార్పొరేటర్ రవి. ఆ రోజు ఇండిపెండెంట్గా వేసిన వ్యక్తిని టైం అయిపోయిన తర్వాత కూడా వైసీపీ పార్టీ కింద బీఫామ్ ఇచ్చామని చెప్పి క్రియేట్ చేసి మరి అతను ఎలాగా ఆ ఎలక్షన్ ఎలాగైందో మీ అందరూ కూడా చూశారు. అదొకటి. రెండోది, కరోనా టైంలోనే దగ్గర 60 మంది చనిపోయారు మన జీవీఎంసీ ఎంప్లాయీస్. ఒక్కరికైనా సరే ఆ జాబ్ ఇచ్చారా? వీళ్ళు రాజకీయాలు ఏవైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చాయో వైసీపీ గవర్నమెంట్లో నామినేషన్ అయినందుకు కూడా భయపడ్డారు. ఇలాంటి రాజకీయాలన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ప్రతిపక్షంలోనే గెలిచాం. ప్రతిపక్షంలోనే ఎప్పుడు కూడా ఎవరు కేటాయింపులు చేసుకుని వార్డు అభివృద్ధికి ముందుకెళ్ళాం. కానీ ఈ గత 4 సంవత్సరాలు మా కుటుంబీ కార్పొరేట్స్ ఎవరికి కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఎవరో 10 మందే కోట్లు ఎజెండా చూస్తే చాలు ఒక్కొక్క వార్డుకి 10-20 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు వీళ్ళకి నైతిక బాధ్యత కనుక నిజంగా ఉంటే మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో 64-65 ఓట్లు వచ్చాయి. మేమేమైనా ఓటు వేసామా వెళ్ళి? కార్పొరేట్స్ మరి మెజార్టీ కార్పొరేట్స్ ఉండి కూడా టీడీపీ 10కి 10 కూడా గెలిచామంటే ఆ రోజే నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలి మేయర్ గారు. చేయకంటే ఆ పదవిని పట్టుకొని కూర్చున్నారు. ఓకే, మేము ఎక్కడ కూడా ప్రెస్ మీట్ కూడా రాలేదు ముందుకు వచ్చి చేయండి అని. ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అవిశ్వాసం పెట్టే దీని మీద సాధిద్దామని ఉద్దేశంతో. మరి అభివృద్ధి విషయంలోని ఈరోజు మీరు చూస్తున్నారు జీవీఎంసీలో అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి కార్పొరేట్ కూడా వైసీపీ కార్పొరేటర్ అయినప్పుడు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈరోజు భయపడి క్యాంప్ రాజకీయాలు పెట్టుకొని ఏదో నిందేయాలి ఏదో చేయాలని చెప్పి రేపు మేయర్గాని వస్తే ఈ 4 సంవత్సరాలు వీళ్ళు చేసిన భాగవతం అంతా బయటకు వస్తుందన్న భయంతోనే టీడీఆర్లో అడ్డుగోలుగా వైగ్రేవా సైటు ఏది వీళ్ళు చేసిన స్కామ్స్ జీవీఎంసీ పరిధిలోనే ఎవరో నాయకుడు వచ్చాడని చెప్పి నిన్న కాక మన సోదరుడు మనం ఎంత ఫైట్ చేస్తాడో విజయసాయి రెడ్డి హోటల్ అక్కడ దాని గురించి మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యమైన కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ విశాఖపట్నం ఆస్తిని మొత్తం దోచుకొని తీసుకెళ్లారు వీళ్ళు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ మేము ఈరోజు ఈ 1 ఇయర్లో కూడా అవన్నీ బయట పెట్టినందుకే ఈ కార్యక్రమం. మరి తెలుగుదేశం కార్పొరేట్స్ అందరూ కూడా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం మాట్లాడారు. వీళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఫిగర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అతను అహర్నిశలు కృషి చేస్తున్నారు. అవాకులు చవాకులు పేరుతున్నారు. ఇప్పటికైనా సరే విశాఖపట్నం ప్రజలు బుద్ధి వచ్చినట్టు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. రేపు మొన్న మీరు చూశారు ఎజెండాలో ఎవరైనా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఎజెండా వాళ్ళు పెట్టిన వర్క్ని ప్రతిపాదన జరిగాయి. ఎప్పుడైనా ఉందా అలాగా? ఒక కార్పొరేటర్ పెట్టాలి, ఎమ్మెల్యే గారు పెట్టాలి. వాళ్ళు కాకుండా ఈ కేకే రాజు గారు ఈ ఆనంద్ కుమార్ గారు ప్రతిపాదించిన వర్కులు పెట్టేవారు. ఎక్కడ వీళ్ళు నైతిక బాధ్యత వహించారు? ఆ రోజు ఈరోజు ఇన్ఛార్జీలు కొబ్బరికాయలు కొట్టేవారు మొన్నటిదాకా. అక్కడ కార్పొరేటర్ ఉన్న వార్డులను కార్పొరేటర్ కాదని చెప్పి దౌర్జన్యాలు ఎన్ని చేశారు? ఇవన్నీ మరి గత స్థానిక సంస్థ ఎలక్షన్లో ఒక్కలైనా సరే ఫ్రీగా వెళ్ళే నామినేషన్ వేయగలిగారా? భయభ్రాంతులు క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రాన్ని
భయపెట్టి అధికారంలోకి రావచ్చు, కడపలోని ఏదైతే జరుగుతుందో అదే రాజకీయాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చుట్టి చేతిలో పట్టుకుందాం అనుకున్నాడు. ప్రజలు చింకు చెప్పుతో కొట్టాడు 11 సీట్లకి. ఇప్పటికైనా బుద్ధి వచ్చుకొని నైతిక బాధ్యత కానీ నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదని మీ ద్వారా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయనందుకు వస్తున్న ప్రతి కార్పొరేట్ కూడా స్వాగతం పలుకుతూ, రేపు డెఫినెట్గా మేము గెలుస్తున్నాం. ఈ అవిశ్వాసంలో మేము అధికారంలోకి వచ్చి ఏదైతే 4 సంవత్సరాలు చేసిన అవినీతిని అంతా కూడా మీ ముందు పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.